హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి రీసెంట్గా నేను చాలా ఛానల్స్ చెక్ చేసి ఉన్నాను. సో అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, ఛానల్ చెక్ చేసిన తర్వాత వాళ్ళ వీడియోస్ని వాళ్ళే చూసుకుంటున్నారు, వాళ్ళ వీడియోస్కి వాళ్ళే లైక్ కొట్టుకుంటున్నారు, వాళ్ళ వీడియోస్కి వాళ్ళే కామెంట్ పెట్టుకుంటూ ఉన్నారనమాట. బేసిక్గా ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి. అంటే ఒకళ్ళు ఇద్దరు అయితే నేను వీడియో చేయకుండా ఉండేవాడిని. అండ్ మొన్న నేను లైవ్ చేసినప్పుడు కూడా, అంతకుముందు లైవ్ స్ట్రీమ్లో కూడా చాలామంది మా వీడియో నోటిఫికేషన్స్ మాకే వస్తున్నాయి, అంటే మా వీడియో రికమెండేషన్స్, ఇప్పుడు ఏదైనా వీడియో పెట్టారనుకోండి, ఆ వీడియో రికమెండేషన్స్ మళ్ళీ తిరిగి మా ఛానల్కే వస్తున్నాయన్న, మేము యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మా వీడియోస్ మాకే రికమెండ్ అవుతున్నాయి ఏంటన్నా అని చెప్పేసి అంటున్నారు. బేసిక్గా మన వీడియోస్ని మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ నోటిఫికేషన్స్ అనేది తిరిగి మనకే రికమెండ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, మన వీడియో అనేది బయట జనానికి రికమెండ్ అవ్వదు. మన వీడియోస్ తిరిగి మన సర్కిల్లోనే ఉంటాయి అనమాట. అంటే మనకే రికమెండ్ అవటం, మన చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే రికమెండ్ అవటం. సో బయట స్టేట్స్కి రికమెండ్ అవ్వదు ఎక్కువ. ఓకేనా? సో ఎవరైనా సరే ఇలాంటివి ఇప్పటి వరకు మీ వీడియోస్ని మీరే చూసుకుంటున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆపేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి వీడియో రికార్డ్ చేసి మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ చూసుకుంటాం, అప్లోడ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకుంటాం వీడియో కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మళ్ళీ అప్లోడ్ అయిన తర్వాత స్పెషల్గా చూడాల్సిన అవసరం లేదండి లెక్క ప్రకారం. లేదన్నా అసలు అప్లోడ్ కరెక్ట్గా అయ్యిందా లేదా చెక్ చేసుకోవడానికైనా మేము చూసుకోవాలి కదా అని అంటారు కొంతమంది. సో అప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను, ఈ వీడియోలో అయితే చెప్తాను. సో రెగ్యులర్గా అయితే మీ వీడియోస్ని మీరైతే చెక్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అయితే మీ వీడియోని రెగ్యులర్గా మీరు చెక్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో అది అండ్ కాకపోతే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ మీకు వీడియో మీరు 4Kలో అప్లోడ్ చేసినా కానీ క్వాలిటీ తక్కువ కనిపిస్తుంది. అంటే వీడియో కరెక్ట్గా వచ్చిందా, ఆడియో కరెక్ట్గా వచ్చిందా చూసుకోవడానికి మాత్రమే, కానీ మీ మామూలుగా ఏమంటారు ఫుల్ క్లారిటీ వస్తుందా లేదా, సో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? నార్మల్గా అయితే ఫుల్ క్వాలిటీ ఉంటుంది. ఓకేనా? బట్ నేను చూపించే దాని దగ్గర ఏంటంటే మీకు ప్రాబ్లం ఉండదు, కాకపోతే క్వాలిటీ తక్కువ కనిపిస్తుంది. అట్లా అని రియల్ టైంలో మీకు క్వాలిటీ తక్కువ ఉంటుందని కాదు. ఓకేనా? లైక్స్, కామెంట్స్ ఇవన్నీ చూసుకోవాలంటే వైటీ స్టూడియో యాప్ అని ఉంటుందండి. సో వైటీ స్టూడియో యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. జస్ట్ అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడే కనిపిస్తాయి. జస్ట్ ఇక్కడ మీకు డాష్బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కంటెంట్ అని ఉంటుంది. ఈ కంటెంట్లోనే మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇవన్నీ కనిపిస్తాయి. నార్మల్ వీడియోస్ చెక్ చేసుకోవాలంటే పైన వీడియోస్ అని ఉంది కదా, అక్కడ వ్యూ ఆల్ అని కొడితే మీకు నార్మల్ వీడియోస్ వస్తాయి. ఇక్కడ వ్యూ ఆల్ అని కొడితే నార్మల్ వీడియోస్ వస్తాయి. లేదు షార్ట్స్కి చెక్ చేయాలి అని అంటే ఇక్కడ షార్ట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ వ్యూ ఆల్ అని కొడితే మీకు షార్ట్ వీడియోస్కి సంబంధించి ఇక్కడే వస్తాయి అన్నమాట. మొత్తం లైక్స్, కామెంట్స్ చూసుకోవచ్చు. లేదు లైవ్ స్ట్రీమ్కి చూడాలంటే ఇక్కడ లైవ్లో వ్యూ ఆల్ కొడితే ఇక్కడే వచ్చేస్తాయి. ఓకేనా? అంటే ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మామూలుగా మీకు కామెంట్స్ ఇక్కడి నుంచి కూడా రిప్లై ఇవ్వచ్చు అనమాట. మనం కొట్టి సెండ్ కొట్టేస్తే వాళ్ళు పెట్టిన కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్కి ఇక్కడి నుంచి మీరు లైక్ కొట్టవచ్చు, లవ్ కొట్టవచ్చు, అండ్ అట్లాగే వాళ్ళకి మీరు రిప్లై కూడా ఇక్కడి నుంచి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మన వీడియోస్ని మనం చెక్ చేసుకోవడానికి ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి, అంటే మన వీడియోస్ కరెక్ట్గా అప్లోడ్ అయినాయా లేదా అనేది ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి అనే ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ studio.youtube.com అని సెర్చ్ చేయండి. ఓకేనా? ఇట్లా studio.youtube.com అని సెర్చ్ చేస్తే డైరెక్ట్గా ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు కంటిన్యూ టు స్టూడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఛానల్ ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ కొంచెం లైట్గా జూమ్ చేసుకోండి, మరీ ఎక్కువ వద్దు, లైట్గా జూమ్ చేసుకుంటే ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఆప్షన్ కింద వీడియోస్ ప్లే బటన్ కనిపిస్తుంది. ఆ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మీ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ వస్తాయి. మీరు ఏ వీడియో చూడాలనుకుంటున్నారో ఆ వీడియో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్విప్మెంట్ గురించి నేను వీడియో చేశాను కదా, సెకండ్ వీడియో, ఈ వీడియో ఓపెన్ చేస్తాను చూడండి. ఇట్లా మీరు వీడియో మీద నొక్కగానే పెన్సిల్ సింబల్ వస్తుంది, పెన్సిల్ సింబల్ మీద నొక్కండి. ఓకేనా? నొక్కిన తర్వాత ఇలా కనిపిస్తుంది. కొంచెం ఇట్లా పక్కకు అంటే ఇట్లా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు వీడియో ప్రివ్యూ కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ వీడియో మీద ఇట్లా నొక్కండి. నొక్కగానే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. మీకు కింద టైం లైన్ ఉంటుంది. సో దీని మీద ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్, ఇట్లా మీరు ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే వీడియో కరెక్ట్ టైంలో ఇవన్నీ కనిపిస్తున్నాయా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. ఓకేనా? సో ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మొత్తం మీరు చెక్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి, సరిపోద్ది. ఇక్కడ మెయిన్ మీకు ఈ గూగుల్ క్రోమ్లో ఇక్కడ చెక్ చేసుకోవడానికి మీకు అడ్వాంటేజెస్ ఇంకా చాలా ఉంటాయండి. ఇక్కడ నుంచే మీరు కామెంట్స్ చెక్ చేసుకోవచ్చు, ఈ వీడియోకి ఎన్ని కామెంట్స్ వచ్చాయి అనేది చూడొచ్చు.
ఇక్కడ నుంచే మీరు కామెంట్స్ రిప్లై ఇవ్వచ్చు అనమాట. అండ్ అట్లాగే వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని డిస్లైక్స్ వచ్చాయి అనేది ఇక్కడ నుంచే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇటు సైడ్ వీడియోస్ కనిపిస్తాయి, లెఫ్ట్ సైడ్ వీడియోస్ కనిపిస్తే రైట్ సైడ్కి కొంచెం ఇట్లా మీరు పక్కకు జరిపారనుకోండి, మీకు ఆ వీడియోకి లైక్స్ రేషియో ఎంత ఉంది, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంచెం లైట్గా మీరు జూమ్ చేసుకొని ఏ వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఆ లైక్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి 906 లైక్లు, 9 డిస్లైక్స్ వచ్చాయి. అంటే మీకు ఆ వచ్చిన లైక్స్ని బట్టి ఎంత పర్సంటేజ్ లైక్స్ రేషియో ఉంది అనేది కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా? సో అర్థమైంది కదా. సో నేను చెప్పిన దగ్గర నుంచి మీరు వీడియోస్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది వీడియో కరెక్ట్గా అప్లోడ్ అయిందా లేదా, ఏదైనా తేడాలు వచ్చినాయా అని చెప్పేసి ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి చెక్ చేసుకోండి. కానీ డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళి మీ ఛానల్ ఓపెన్ చేసి వీడియో వచ్చిందా లేదా అని చెప్పి మీ వీడియో మీరే ఓపెన్ చేసుకోవటం, మీ వీడియో మీరే లైక్ చేసుకోవటం, మీ వీడియో మీరే కామెంట్ చేసుకుంటా ఉన్నారనుకోండి, యూట్యూబ్ బయట జనానికి రికమెండ్ చేయదండి మీ వీడియో, మీకు అక్కడే ఆగిపోతుంది వీడియో. అర్థమవుతుందా? సో దీనివల్ల మీకు మెయిన్ ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే చాలా పెద్ద ప్రాబ్లం, మీకు వ్యూస్ అనేది పడిపోతాయి. ఒక వీడియో ఎక్కువ వ్యూస్, ఒక వీడియో తక్కువ వ్యూస్ ఇట్లా వస్తాయి. కొన్నిసార్లు అసలు వీడియోస్కి వ్యూస్ రాకుండా ఆగిపోతాయి. అంటే చాలామంది మొత్తం నాకు 100 వ్యూస్ దగ్గర ఆగిపోతుంది, 500 వ్యూస్ దగ్గర ఆగిపోతుంది అంటున్నారు కదా. సో వాళ్ళకి ఇది కూడా ఒక ప్రాబ్లం అవ్వచ్చు. ఓకేనా? సో అది వీడియో. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒక 59 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. సో తొందరగా మీరు లైక్ కొడితే నా వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, లైక్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ ఇన్స్టాగ్రామ్లో అడగొచ్చు. మ్యాక్సిమం ఫాలో అయ్యి అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి నేను వెళ్ళి మీకు మెసేజ్లు చెక్ చేసి రిప్లైస్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.